ఉదయకాల ప్రార్థన. కృపాసత్య సంపూర్ణుడా స్తోత్రాలు, సర్వోన్నతుడా వందనాలు, అద్వితీయుడా స్తోత్రాలు తండ్రి. థ్యాంక్ యూ లార్డ్. ఇంతవరకు కూడా గతించిన రాత్రి నుంచి ఈ ఉదయం వరకు కూడా మమ్మల్ని రక్షించినందుకు స్తోత్రాలు. కంటి నిండా నిద్రను మాకు దయచేసినందుకు వందనాలు అయ్యా. ఏ అపాయము ఏ ప్రమాదము వచ్చినా అది మా గుడారము దగ్గరికి రాకుండా భద్రపరిచినందుకు కృతజ్ఞతలు. ఎంతో మంది ఈ రోజును చూడాలనుకున్నారు తండ్రి, అయినప్పటికీ అయ్యా వారికి లేని ధన్యత మహాభాగ్యము మీరు మాకు దయచేశారు అయ్యా. మేమేదో బలవంతులమని కాదయ్యా, శక్తివంతులమని కాదయ్యా, జ్ఞానవంతులమని కాదు నాయనా. ఈ రోజున మీరు చూపించిన కృప వల్లే మేము సజీవులంగా ఉన్నాము తండ్రి. అందును బట్టి ప్రభువా మీకే స్తుతులు, మీకే స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తున్నాం ప్రభువా. నేను నీకు తోడయుండి నిన్ను ఆశీర్వదించెదను అని ఆదికాండం 26:3 ద్వారా అయా మాకు సెలవిస్తున్నారు. థ్యాంక్ యూ లార్డ్. అయా మీరు మాకు తోడై ఉంటే మా జీవితంలో ఆశీర్వాదాలు ఉంటాయి నాయన. మీరు లేకపోతే మేము ఏ కార్యము చేసినా ఓడిపోతాము, ఏ పని చేసినా తండ్రి వెనకబడే ఉంటాము నాయన. అయ్యా మీరు మాకు తోడై ఉండండి. ఏ బిడ్డ అయితే తండ్రి మీ తోడు లేకుండా ఈ రోజున నడుస్తూ ఉన్నారో, నడవాలని ఆలోచన చేస్తున్నారో బిడ్డలను బట్టి ప్రార్థిస్తున్నాం అయ్యా. వారి ఎడల మీ సహాయం దయచేయండి, వారి హృదయాలను మార్చండి. ఈ లోకం వైపు కాదు, వారికున్న అయా వనరుల వైపు కాదు, గాని మీ వైపు చూస్తూ మీ తోడును కోరుకుంటూ వారు నడుస్తుండగా వారందరినీ కూడా దీవించి ఆశీర్వదించమని ప్రార్థన చేస్తున్నాం ప్రభువా. ఈ రోజున ప్రభువా ఈ ఉదయాన్నే లేచి ప్రార్థనలో ఏకీభవిస్తున్నటువంటి ప్రతి ఒక్కరిని కూడా దీవించండి. మీ యొక్క రెక్కల చాటున ఈ రోజున వారిని భద్రపరచమని బ్రతిమాలుకుంటున్నాం తండ్రి. ఎంతో మంది బిడ్డలు తండ్రి ఈ రోజున వారి వారి పనుల్లో తండ్రి కొనసాగబోతుండగా ఆ పనులన్నీ కూడా మీ పాద సన్నిధిన పెడుతూ ప్రార్థన చేస్తున్నాం. వారందరినీ దీవించండి. వారు చేస్తున్న కార్యములలో వారికి దీవెనలను దయచేయండి అయా. వారు నూరింతలుగా ఫలించే కృప దయచేయండి అయా. మీ యొక్క సహాయము చేత వారిని నింపండి, బలము దయచేయండి, జ్ఞానము దయచేయండి, వివేచన దయచేయండి తండ్రి. థ్యాంక్ యూ లార్డ్. ఎస్ లార్డ్, ప్రార్థిస్తున్నాము. ఆగిపోకుండా ఏ పనిలో కూడా వెనకబడిపోకుండా సహాయం అనుగ్రహించండి. ఎవరి వల్ల అయితే కార్యాలు ఆగిపోయాయో వారిని మీరు ప్రేరేపించండి. వారి వల్లే అవి మరలా పునరుద్ధరించబడే కృప దయచేయండి. నూతన కార్యాలు ప్రారంభిస్తున్నారు నాయన, వాటిలో సహాయం అనుగ్రహించండి అయా. ఆ కార్యాలన్నీ కూడా సఫల పడుటకు కృప దయచేయండి ప్రభువా, ప్రార్థిస్తున్నాము. అదే విధంగా అయా ప్రయాణాలను బట్టి అడుగుతున్నాం తండ్రి అయా. మార్గాలలో ప్రమాదాలు అపాయాలు పొంచి ఉంటుండగానైనా మీ రక్షణ కోరుకుంటూ ప్రార్థన చేస్తున్నాం. ఎవ్వరికి కూడా ఏ ప్రమాదం జరగకుండా భద్రపరచండి. బిడ్డలు ఇంటి నుంచి ఎంత క్షేమంగా అయితే బయటికి వెళ్ళి ఉన్నారో అదే క్షేమముతో వారు మరలా గమ్య స్థానాలకు గృహములకు చేర్చబడే కృప దయచేయమని అడుగుతున్నాం ప్రభువా. ఎస్ లార్డ్, ప్రార్థిస్తున్నాం. ఎంతో మంది బిడ్డలు ఎగ్జామ్స్ అని ఇంటర్వ్యూస్ అని అయా ప్రిపేర్ అవుతున్నారు, ఈరోజు వెళ్తున్నారు, అటెండ్ అవ్వబోతున్నారు తండ్రి. తగిన జ్ఞాపక శక్తి వారికి దయచేయండి. క్వాలిఫై అవ్వడానికి టెన్షన్స్ లేకుండా ఆన్సర్స్ చేసి వారు సెలెక్ట్ అవ్వడానికి కృప దయచేయమని అడుగుతున్నాం ప్రభువా. అయా ప్రార్థిస్తున్నాం. బిడ్డలు హాస్పిటల్స్ కు వెళ్తున్నారు, వారి రిపోర్ట్స్ లో మీరు తోడై ఉండండి, వారి డెలివరీస్ లో మీరు తోడై ఉండండి ప్రభువా. అయా నార్మల్ డెలివరీస్ ని దయచేయండి, రిపోర్ట్స్ అన్ని అనుకూలంగా మార్చండి ప్రభువా. ఆపరేషన్స్ లో కూడా తండ్రి అక్కడున్న డాక్టర్స్ ని అక్కడున్న సిబ్బందిని మీ స్వాధీనంలోకి తీసుకొని ప్రతి ఆపరేషన్ కూడా అయా మంచిగా అవ్వడానికి కృప దయచేయమని అడుగుతున్నాం తండ్రి. అదే విధంగా నాయన ప్రార్థన చేస్తున్నాం తండ్రి. గృహాలలో బిడ్డలు ఒంటరిగా ఉంటున్నారు, వారిపైకి ఏ దుష్టుడు రాకుండా ఈ రోజంతను మీరే భద్రపరచమని అడుగుతున్నాం ప్రభువా. ఎస్ లార్డ్, అదే విధంగా అయా ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి బిడ్డను బట్టి ప్రతి కుటుంబాన్ని బట్టి అడుగుతున్నాం. వారి జీవితంలో ఈ రోజు ఏ లోటు లేకుండా సహాయం దయచేయండి. వారు అనుకున్నవన్నీ కూడా సమకూర్చండి. ఆర్థిక పరంగాను ఆరోగ్య పరంగాను వారు తండ్రి దృఢంగా ఉండడానికి బలంగా ఉండడానికి సహాయం దయచేయండి అయా ప్రభు. ప్రార్థిస్తున్నాం. నెమ్మదికరమైన జీవితాలు మాలో ఉన్న ప్రతి ఒక్కరికి మీరే దయచేయండి అయా. గొడవల వలన మనస్పర్ధల వలన మనసు పాడు చేసుకొని దుఃఖంతో డిప్రెషన్ లోకి వెళ్ళే వారికి ఎవ్వరు కూడా లేకుండా అయ్యా ప్రతి ఒక్కరు కూడా ప్రశాంతంగా జీవించే కృప ఈ రోజున ప్రతి బిడ్డకు దయచేయమని మీరు మాకు ఇచ్చిన ఈ విలువైన సమయాన్ని
విలువ లేని వాటికి, వ్యర్థమైన వాటికి ఇవ్వకుండా విలువ కలిగిన వాటికి ఇస్తూ వాక్యాన్ని చదువుకుంటూ మా పనుల్లో ముందుకు సాగే కృప దయచేయమని, అదేవిధంగా నాయన ఈ లోక సంబంధమైన ఆకర్షణల్లో మేము పడిపోకుండా కూడా తగిన జ్ఞానంతో మీరు మమ్మల్ని నింపమని, మీ కృపను బట్టి బర్త్డేలు, యానివర్సరీలు రోజు సెలబ్రేట్ చేసుకుంటున్నారు. దీవించండి ప్రభు, ఆశీర్వదించండి అయా. వారందరూ కూడా రానున్న సంవత్సరంలో కూడా గొప్పగా వర్ధిల్లుటకు సహాయము దయచేయమని, కొందరికైనా తండ్రి మా నోటి ద్వారా స్వార్థను ప్రకటిస్తూ అనేకులకు ఆశీర్వాదకరంగా, మీ నామానికి మహిమకరంగా మేము నిలవబడగలిగిన భాగ్యము మాలో ఉన్న ప్రతి ఒక్కరికి మీరే దయచేయమని, యేసుక్రీస్తు వారి బలమైన నామంలో ఈ ప్రార్థన అడుగుతున్నాం తండ్రి. ఆమెన్.